మీరా హే మీరా మీరా హాయ్ హాయ్. వీకెండ్ కదా సో మూవీకి లంచ్కి ఎక్కడికైనా వెళ్దాం బయటికి ఆనంద్ రేపు అన్నయ్య బర్త్డే, కష్టం రాలేను. ఎక్స్పెక్ట్ చేశా అజయ్తో వెళ్ళడానికి మాత్రం ఇలాంటి రీజన్స్ ఏం రావు కదా సీరియస్ చూడ్డం కాదు ఏం చెప్పమంటావు ఆనంద్? నీతో వస్తేమో ఫైన్, గొడవ ఉండదు. నీతో రాకపోతే గొడవ పడతావు. లాస్ట్కి నీకు నచ్చినట్టే చేయాలంటావు. ఐ కాంట్ యాక్ట్ లైక్ దిస్ ఎనీమోర్ ఆనంద్. లెట్స్ బ్రేకప్. బ్రేకప్పా కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే దానికి బ్రేకప్ ఏంటి? వాట్స్ రాంగ్ విత్ యూ? ఇంకేం చేయమంటావు ఆనంద్? అసలు ఎన్నిసార్లు చెప్పినా మారవు. టాక్సిక్గా బిహేవ్ చేస్తావు. ఏం చేసినా క్వశ్చన్ చేస్తావు. మా పేరెంట్స్ కూడా అడగరు, అలాంటిది నీకు ఆన్సరబుల్గా ఉండాల్సి వస్తుంది. అరే ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కదా, వీ కెన్ సిట్ అండ్ టాక్. ఈ మాత్రం దాన్ని బ్రేకప్పా? సరే ఇంకెప్పుడు పాజిటివ్ అను. ఐఎమ్ సారీ. అబ్బా ఆనంద్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. అమ్మా ఏం చేస్తున్నారు? నందు ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, ఇప్పుడు నేను ఎదురులేచా. మీరేం చేస్తున్నారు? ఇప్పుడే తిండా అయిందిరా, తిన్నావా? లేదులే కానీ నాన్న ఈ మంత్ పని పంపించడం మర్చిపోయారు, ఒకసారి గుర్తు చేయి. అరే నాన్న దగ్గర చాలా టైట్గా ఉన్నాయిరా. ఈ మంత్ నాన్నమ్మకి హాస్పిటల్ ఖర్చులు, అప్పులు కూడా ఉన్నాయిరా. మళ్ళీ నువ్వు ఇప్పుడు అడిగితే ఇవ్వలేకపోతున్నా అని బాధపడతారు. నేను నీకు 500 పంపిస్తా, ఈ నెల దాంతో సరిపెట్టుకో నాన్న. సరే అమ్మా, సరే అమ్మా. అయితే మళ్ళీ నాన్నని అడగకు, ఫీల్ అవుతారు. సరే. ఇంకేంటి అయితే? ఏం లేదమ్మా, సరే అయితే బాయ్. బాయ్ రా. రే పా, బయటికి వెళ్తున్నాం. నా దగ్గర డబ్బులు లేవురా, మీరు వెళ్ళండి. అదేంట్రా ఇంట్లో అడిగాన్నావు కదా? ఇంట్లో సిచ్యువేషన్ ఏం బాగాలేదురా. అమ్మ 500 ఇచ్చింది, ఈ మంత్ దాంతో కవర్ చేసుకోవడమే. మరి ఎలా మేనేజ్ చేద్దామని? ఎలా అంటే ఒక్క నిమిషం, పవన్ గడు కాల్ చేస్తున్నాడు. పవన్ చెప్పరా. రేమో లాస్ట్ మంత్ 500 తీసుకున్నావు కదా, అవి కొంచెం కొట్టరా. అర్జెంటారా? కొంచెం అర్జెంట్ కొట్టవా? సరే. ఎవడ్రా? పవన్ గాడు రా. ఇప్పుడు ఆ ఎందుకు కాల్ చేశాడు రా? లాస్ట్ మంత్ వాడి దగ్గర నుంచి 500 తీసుకున్నారా, అడుగుతున్నాడు ఇప్పుడు. కొట్టేసా, ఇంకా ఈ మంత్ 0. మరి మంత్ ఎలా రా? నా బాధ అంతా ఈ మంత్ గురించి కాదురా, నెక్స్ట్ మంత్ గురించి. సెమ్ అయిపోతుంది, సమ్మర్ సెమ్ స్టార్ట్ అవుతుంది. నాకున్న 4 బ్యాక్లాగ్స్కి హాస్టల్ ఫీ, మెస్ ఫీ ఇవన్నీ కలిపి 35 to 40K అవుతుందిరా. బ్యాక్లాగ్స్ రాయాలి, క్లియర్ చేయాలి, అవన్నీ ఎలా సెట్ అవుతాయిరా? విలేజ్ దగ్గర కూడా అప్పు చేశారు. ఇంకా మా ఫాదర్కి ఎలా చెప్పాలి ఇవన్నీ నేను? అప్పు ఏమైనా సెట్ అవుతుందారా? అరే మనకి 5K 10K అప్పు ఇవ్వడమే చాలా గొప్పరా, అలాంటి 40K ఎవడిస్తారా మనకి? ఇప్పుడు కనుక నేను క్లియర్ చేయకపోతే 4 yearsలో అవ్వాల్సిన 4.5 years పడుతుందిరా. ఎవరిస్తారా జాబు? ఎక్కడుంటుందిరా వాల్యూ మనకి? ఇంట్లో చెప్పారా? వాళ్ళు ఇంట్లో చెప్పడం మాత్రం ఇంపాసిబుల్ రా, నా వల్ల కాదురా. ఇంతకు మించి నేను ప్రెజర్ పెట్టలేనురా. ఆల్రెడీ ఫైనల్ స్టేటస్కి మించి చదివిస్తున్నారు నన్ను. నా వల్ల కాదురా, నా వల్ల కాదు. ఒక్క ఐడియా రా, ఒక్క ఐడియా. 1 month 40K, ఒక్క ఐడియా రా. ఏమైందిరా?
మరి కనుక్కున్నావా వాడి గురించి? లూజ్ అయ్యలే రాడు. ఏంట్రా ఏదో ప్లాన్ అన్నావు, స్టాక్ మార్కెట్లో వేసేద్దామా లేదా ఐపీఎల్ బెట్టింగ్ వేద్దామా? అనుకున్న అదృష్టానికి ఐపీఎల్లో బెట్టింగ్ వేస్తే డబ్బులు వెనక్కి రావడం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ రావడం. కొంచెం వర్కౌట్ అయ్యే ప్లాన్లు చెప్పరా. సరే ఏదో ప్లాన్ అన్నావు. మీరు టెన్షన్ పడినట్టు చెప్తా. అరే పక్కేదో పెంట పెట్టేలా ఉన్నాడు రేడు. ఏహే ముందు నువ్వు ఆపు, ఫస్ట్ నువ్వు చెప్పురా. దొంగతనం చేద్దామని. ఏం మాడుతున్నావురా? కరెక్ట్గా నిన్నవరా. మనకున్న టైంకి ఇంతకన్నా మంచి ఆప్షన్ ఉందా? ఉందా చెప్పు. చెప్పు, దొబ్బిందిరా నీకు. ఇంకేం చేయగలనరా చెప్పండి, ఇంకేం చేయగలను? లాస్ట్ హాల్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్న మొత్తం గేట్ వైపే చూస్తున్నారా. ఎందుకో తెలుసా? ఎవరైనా అప్పులో వచ్చి నా ముందు ఆయన వడ్డీ అడుగుతారని. అలాంటి సిచ్యువేషన్లో ఉందిరా ఫ్యామిలీ. రిలేటివ్స్ దగ్గర కూడా అప్పుల్లోనే ఉన్నాంరా. ఏం చేయగలనరా, మీరే ఆలోచించండి. మా నాన్న కష్టపడి సంపాదించి చదివించడం, నేను కూడా బ్యాక్లాగ్స్ ఇలా పెట్టుకొని ఉండడం నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. రే దీని నుంచి బయటకు రావాలంటే ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయండి రా ప్లీజ్ ప్లీజ్. సరేరా, నీ బాధ నాకు అర్థమవుతుందిరా, కానీ నీ వల్ల వేరే వాళ్ళని సఫర్ అవ్వాలిరా. లాస్ట్ టైం గుర్తుందా సీనియర్ దొంగతనం చేసినప్పుడు ఏమైందో? అసలు మా గురించి ఆలోచించేవారా నువ్వు? అరే నేను ఎవరిది కొట్టేస్తున్నా, వాళ్ళది ఎందుకు కొట్టేస్తున్నా తెలిస్తే మీరు ఇలా మాట్లాడరా. ఎవరిది? అజయ్. అజయ్ గాడా? కళ్ళు కనిపించట్లేదా? ఏంట్రా ఏంటి ఎదురుగా మనిషి వస్తుంటే కళ్ళు కనిపించలేదేంటి? ఏంటి అది అది అలా కంట్రోల్ పెట్టి నాకు కొడుకుని ఏంట్రా కంట్రోల్ అంటే మాట్లాడదాం చెయ్యాల్సింది ఏంట్రా? రేపు పక్క పెంట పెట్టేలా ఉన్నాడు రేడు. అజయ్ గారు ఫోన్ కొట్టడం ఏంట్రా? అజయ్ గారు గ్యాంగ్ గురించి తెలిసిందేగా నీకు. అజయ్ గారు నాకు చేసింది మర్చిపోయారా మీరు? అరే వాడి వల్లే కదరా నాకు మీరాకి బ్రేకప్ అయింది. వాడి మాటలన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అనింది. డిప్రెషన్లో ఉన్నారా? ఎంత బాధపడ్డారా? ఒకళ్ళైనా పట్టించుకున్నారా? దగ్గరకైనా వచ్చారా? లేదు. ఇంక ఎగ్జామ్స్కి వెళ్ళి ప్రిపేర్ అవుతారా? అన్ని పేపర్లు పోయినాయి, 4 బ్యాక్లాగులు మిగిలాయి. చెప్పరా ఇప్పుడు? ఒక రకంగా వాడి వల్లే కదా నాకు ఇదంతా చేసేది వాడి వల్లే కదా. అందుకే వాడి ఫోన్ కొట్టేద్దాం అనుకుంటున్నాను. వాడి ఫోన్ చూసారా 40 to 50K వాల్యూ ఉంటుంది. సరే పాద్దాం అనుకుందాం, 35 to 40K ఈజీగా వస్తాయి. ఇదే మంచి ఆప్షన్ రా, ఆలోచించండి రా, ఆలోచించు. నేను కన్విన్స్ అయ్యారా? ఫిక్స్ అయిపోయారు కదా మీరు? ఇంకా లేట్ ఏం అవ్వలేదురా. సరే ఇంట్లో చెప్పురా. నీ అమ్మ ఇంట్లో చెప్పడం అవ్వదురా. సరే ఒకసారి నేను చెప్పే ప్లాన్ నేను, నీకు నచ్చకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోదాం. అరే నేను ఒకసారి ర్యాండమ్గా హాస్టల్ సెక్యూరిటీ గారితో మాట్లాడారా. ఆయన ఏమన్నాడంటే మనదన్నిటికన్నా పాత హాస్టల్ బ్లాక్. సో ఆ జనరేటర్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ సీసీటీవీ ఫుటేజెస్కి ఇవ్వలేదంట. సో ఇప్పుడు మనం ఎప్పుడన్నా నైట్ టైం వెళ్ళి కొట్టేసామనుకో, కరెంట్ పోయినప్పుడు మనం ఏం చేసినా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వదు. సో ఎప్పుడైనా అజయ్ గడ పడుకున్నప్పుడు నైట్ టైం వెళ్ళి కొట్టేసి వచ్చామనుకో, సో అందరు పడుకుని ఉంటారు, కారిడార్లో ఎవరు మనల్ని చూడరు. సో ఆ కొట్టేసిన ఫోన్ ఏదైతే ఉందో మన డేస్ కాల్ ఫ్రెండ్స్ సాత్విక్ ఇచ్చేసామనుకో, వాడి సిటీకి తీసుకెళ్ళి ఆ ఫోన్ అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత ఆ డబ్బులు మనకు కాకుండా నా హైదరాబాద్ ఫ్రెండ్ అక్షయ్ ఉన్నాడా, వాడి అకౌంట్కి వేసేద్దాము. సో మనం ఫీజు కట్టేదాకా మన అకౌంట్కి డబ్బులు రావు. ఫీజు కట్టిన తర్వాత ఎగ్జామ్ రాసి బ్యాక్లాగ్ క్లియర్, అంతా హ్యాపీ. నువ్వు చెప్పరా, ప్రాక్టికల్ ప్లాన్ కాదా ఇది? నువ్వు ఎంత చెప్పినా అర్థం కాదేంట్రా, చాలా రిస్కీరా ఇది. అరే ఇంతకన్నా ప్రాక్టికల్ ప్లాన్ దొరుకుద్దా? ఒకసారి ఆలోచించమని. నీ ఇష్టం వచ్చింది చేసుకోరా ఇంకా. ఆనంద్ చూడరా ఒకసారి ఇటు. ఏంటి? మనం దొంగతనం చేస్తాం సరే, మనం ఒకవేళ దొరికిపోతే మనం ఆల్టర్నేట్ ప్లాన్ ఉండాలిగా మన దగ్గర. అరే ఇందాక నుంచి చూస్తుంది దొరికిపోతాం దొరుకుతుంది తప్ప ఇంకో మాట మాట్లాడలేదు నువ్వు. నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదారా? ఇంకా స్టార్ట్ కూడా చేయలేదురా. ఇంకొకసారి అనుకు నువ్వు ఆ మాట. అరే రే రే Attention students, due to heavy winds and rains, there will be some power fluctuation due to power cut. From 11:30 PM to 7 AM, your cooperation is highly appreciated.
థ్యాంక్ యూ బ్లాక్ వార్డెన్. టైం వచ్చేసిందిరా. నవ్వుతారేంట్రా? టైం వచ్చేసింది ఏంట్రా? సాయంత్రమే కదరా అనుకున్నాము, అప్పుడే దొంగతనం ఏంట్రా? అరే కనీసం ప్రాక్టీస్ అయినా చేద్దాంరా. అలా ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే పక్క దొరికిపోతాంరా. దొరికిపోతాం ఇప్పటిదాకా 100 సార్లు అన్నావు నువ్వు. సరేరా, ఇప్పుడు మొత్తం ప్లానింగ్ చేసి ప్రాక్టీస్ చేసి ప్రొఫెషనల్ దొంగలా రెడీ అయి వెళ్దాం రా. ఫోన్ తీసుకున్నప్పుడు కరెంట్ వస్తే అప్పుడు ఏం చేస్తావురా? అప్పుడు దొరికిపోతాం నువ్వు భయపడినట్టు. ఇప్పుడైతే 11:30 నుంచి 7 దాకా కరెంట్ రాదని ఒక సర్టెన్ క్లారిటీ ఉంది కదరా. వెళ్ళి ఇప్పుడే ఫోన్ తెచ్చుకుందాం. అర్థమవుతుందా? రే మనీ చేసేద్దాం రా, ఎందుకంటే మంచి టైం దొరకదు. నా మాట ఎప్పుడున్నారనరా మీరు? సరే ప్లాన్ ఏంటి? వాడు పడుకున్న టైం దాకా వెయిట్ చేద్దాం, పడుకున్నాక కొట్టేద్దాం. ఎంతసేపు కూర్చుంటాం రా, ఇప్పుడు ఎవరు వెళ్తారు పైకి? ఎవరు వెళ్తారు? నన్ను చూస్తారేంట్రా? నేనేనా? పడుకోలేదురా. లేదురా, ఇంకా పడుకోలేదు. పడుకోలేదురా. పడుకున్నాడు రా. రెడీ. యారా ఎలా ఉన్నా? పిజ్జా డెలివరీ చేద్దాం అనుకుంటున్నావా? అరే అవసరమైతే పిజ్జా డెలివరీ చేసుకుందాం రా. ఇంకా టైం ఉంది, ఆలోచించాలి ఒకసారి. కొంచెం అక్కడ ఆ మూలకు చెప్పు. చేసొచ్చేదాకా ఆ మూలకు చెప్పోరా. అక్కడ పోరా చెప్పు. చెత్తనాయాలు ఎదవలు. ఆపరా బాబు. ఏమైందిరా? అయిపోయిందిరా. ఎవరు చూడలే కదా? ఎవడు చూడలే కానీ ఆడెవడు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు రా. చిన్న డాష్ అంతే. డాషా? ఒక్క పని చేత కదరా నీకు? ఏం కాదురా, వాడు మత్తుగా మాట్లాడుకుంటున్నాడు ఆడి గర్ల్ ఫ్రెండ్తో. ఏమొద్దు ఆడికి సొల్లు. ఏం కాదురా, ఏం టెన్షన్ పడకో. ఏం కాదురా, రిలాక్స్. కొట్టేశాం రా. ఇంకొక 3 hours హాస్టల్కి ఓపెన్ అవుతాయి, డబ్బులు వస్తాయి, ఎగ్జామ్ రాస్తున్నావు అంతే. రిలాక్స్ అవ్వండి రా, పడుకోండి రా కాసేపు. మీకు నిద్ర లేదుగా.
అమ్మా ఎక్కట్లేదురా. ఏ సిద్ధార్థ్ లేరా? ఏంట్రా? ఏ ఫోన్ కనిపించట్లేదురా, ఫోన్ కనిపించట్లేరా. ఎక్కడికి పోతుందిరా? ఏ లేరా, లింక్ ఇచ్చానురా నేను ఆల్రెడీ. ఏ ప్రీతం లేరా, ఫోన్ కనిపించట్లేదు. సరే ఆగు. ఏంట్రా ఫోన్ కనిపించట్లేదురా. ఎవడు లేపేసి ఉంటాడు రా. అరే సిద్ధార్థ్ ఒకసారి పైన చూడరా. కింద చూడు, ఇక్కడ ఏం లేదురా. అరే కింద ఉంటే నేను లేపుతానారా అసలు. అరే ప్రీతం ఫోన్ పోయిందిరా, ఒకసారి కొంచెం పైన చూడొచ్చుగా. ఏ ప్రీతం ఉందా? లేదురా ఇక్కడ. అరే ఎవడు లేపేస్తాడు రా అర్ధరాత్రి. కింద మంచిగా చూసుకో, కిందే ఉండుంటది. ఏ కింద ఉంటే లేపుతానారా అసలు నిన్ను? ఆడ వెతికినా ఈడ వెతికినా ఎన్ని చోట్ల ఎతికాను రా. ఎక్కడుంటుందిరా? రాత్రి ఇక్కడే పెట్టా కదరా. ఏ ఎక్కడ పోగొట్టేసుకున్నావురా? పక్కనే పెట్టి పడుకున్నారా. అరే ఎక్కడుంటుందిరా? ఫోన్ పోవడం ఏందిరా? రేయ్ అరే దొంగతనం చేస్తుంటారంటావా? నాకు అదే అనిపించిందిరా, కానీ మన రూమ్కి వచ్చేంత సీన్ పడుకుందిరా. లేదు రే ఒకసారి గేట్స్ ఓపెన్ చేసేలో వార్డెన్ రూమ్కి వెళ్ళి CCTV ఫుటేజ్ చెక్ చేద్దామా? అరే కరెక్టేరా, పా పోదాం. చిన్న ఎమర్జెన్సీ సార్. సార్ మా ఫ్రెండ్ ఫోన్ పోయింది, CCTV ఫుటేజ్ చూడొచ్చా? కరెంట్ పోయినప్పుడు మన హాస్టల్లో CCTV పనిచేయగా కనెక్షన్ ఇవ్వలా మన వాళ్ళు. అదేంటి సార్? మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బిలాంగింగ్స్. చాలాసార్లు చెప్పాం, మీరే చూసుకోండి, ఎత్తుకోండి పోండి. రే సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఏంట్రా? కుట్టడాడు సీసీ కెమెరాలు. అరే అరగంటలో గేట్లు ఓపెన్ అయిపోతాయిరా. ఏం కాదులే. అరే కాదురా, రాత్రంతా ఎవడైనా పడుకోకుండా ఉండుంటారు కదరా కారిడార్లో. అరే ఒకసారి వెళ్ళి చెక్ చేయరా. రే నువ్వు కూడా వెళ్ళరా. పా రేయ్ రే ప్రణయ్ లే. బయట ఎవరైనా తిరిగారా ఇప్పటి వరకు? లేదురా, పవన్ గారు ఇప్పుడు బయట ఎవరితో మాట్లాడుతున్నారు అక్కడ. పవన్ గాడు ఇక్కడే ఉన్నాడు రా. అరే పవన్ రేపు పదరా ఒకసారి రా. ఒక చిన్న హెల్ప్. ఏమైందిరా? ఏం లేదు, చిన్న పని అంతే, ఒకసారి రా. ఏం కాదు, చిన్న పని. రే అజయ్, వీడి నైట్ కారిడార్లో ఎవరినో చూసాడంట్రా. రే పవన్, రాత్రి మా రూమ్కి ఎవరైనా వచ్చారా? ఒకసారి గుర్తు తెచ్చుకోరా. ఒక్కసారి గుర్తు తెచ్చుకో బే. ఏం గుర్తు రావట్లేదురా, మొత్తుగా ఉంది నాకు. పవన్ ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు కారా. అయినా నైట్ అంతా పిల్లతో మాట్లాడుతున్నట్టు ఒకసారి గుర్తు తెచ్చుకోరా. రే ఒకడు మీ రూమ్ బయట నుంచి పరిగెడుతున్నాడు రా. వాడు ఫేస్కి మాస్క్ పెట్టుకున్నాడు రా. చెప్పా కదరా నేను,
ఎవడో లేపేశాడని. టైం ఎంతరా? వీడికి ఎలా నిద్రపడుతుందో ఏంటో. ఎరా నైట్ అంతా పడుకోలేదా? రూమ్లో అజయ్ గారు ఫోన్ పెట్టుకుని నిలబడుకుంటాను నేను. ఎందుకు అరుస్తున్నావురా? మెల్లగా చెప్పు, మెల్లగా. రూమ్లో అజయ్ గారు ఫోన్ పెట్టుకుని ఎలా పడుకుంటాను నేను? అరే క్రికెట్కి కానీ జాగింగ్ కానీ దేనికని వెళ్దామా? బయట చూసావా, వర్షం గట్టిగా పడుతుంది. ఇంతకుముందు ఎప్పుడు ఆడలేదు మనం. ఆడు చూడు టెన్షన్తో పోయేలా ఉన్నాడు. పదండి వెళ్దాం. రే ఇంకో 10 minutes రా, గేట్స్ ఓపెన్ చేసేస్తారు. 10 minutes ఏందిరా? అరే ఈ గ్యాప్లో పక్కా తప్పించుకుంటారా నా కొడుకులు. అరే ఎలానా పట్టుకోవాలరా, ఏమైనా ఐడియా ఆలోచించండి రా. వీడి కింద గేట్స్ దగ్గరికి వెళ్దాము. వీడికి ఫేస్ ఐడియా ఉంది కదా, కొంచెం చెప్తాడు ఇదేనా. నిజమేరా, పదొకసారి చెక్ చేద్దాం. రే Today is declared as a holiday due to heavy winds and rains outside. Hostel students are not requested to not to come out from the hostel for next 24 hours. That is for today 6:30 AM to tomorrow 6:30 AM. ఏం మాట్లాడుతున్నావురా? రేపు 6:30 దాకా గేట్స్ ఓపెన్ అవ్వవు. ఏం టెన్షన్ పడకండి రా, టెన్షన్ పడకండి. బా లాక్డౌన్ ఏంట్రా దీని అమ్మరే. అయిపోయిందిరా, రాత్రి నుంచి పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. ఈ టైం చాలరా, ఎడిగిపోతారు నా కొడుకులు. రేమని ఫస్ట్ నోరు మీరా, ఇంకా ఏం అవ్వలేదు కదా, ఆగు. చాలరా, రేపు మార్నింగ్ దాకా టైం ఉంది. రేపు మార్నింగ్ దాకా మనం ఎలా ఫోన్ దాస్తున్నాం. ఈ ప్లాన్లో ఎలాంటి చేంజ్ లేదు. కొట్టేయడం, సీసీటీవీ, హాస్టల్ ఫుటేజ్ ఇవన్నీ బాగానే ప్లాన్ చేసుకున్నారా. కానీ లాక్డౌన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండరు. పక్కా దొరుకుతారు నా కొడుకులు. అన్నీ బాగానే ప్లాన్ చేశాం కానీ ట్విస్ట్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ రా. చా 24 hours రా, ఈజీగా రూమ్స్ అన్ని కవర్ చేయొచ్చు. పిచ్చి తగ్గినట్టు మాట్లాడుకు. 24 hours అందరూ చెక్ చేస్తారు. సీనియర్ సపోర్ట్ కూడా గట్టిగానే ఉంది కదరా, పక్కా మన సైడ్ ఉంటారు. సీనియర్స్తో మన ఫ్రెండ్లీ బాండ్ మెయింటైన్ చేస్తాం రా. మన మీద మంచి ఇంప్రెషన్ ఉంది. సో వీళ్ళు ఏం చెప్పినా పక్కా మన మీద డౌట్ రాదు. పక్కా దొరుకుతారు నా కొడుకులు. అస్సలు దొరకకూడదురా, దొరకం కూడా. ఇది కనుక మిస్ అయితే తెలుసు కదరా, ఎగ్జామ్ లేదు ఏమీ లేదు, మొత్తం పోయినట్టే. చా అజయ్ ఫోన్ ఏమైనా తీసారా? కొడకల్లారా, ఎక్కడ దొరకాలి ఫోను. రే ఎత్తుకురాను. రే ఎత్తుకరా మీరు కూడా. రే ఎత్తుకో. Every corner's gonna vandalize. Every shadow has the devil inside. And we became the producer, abuser to user. And now we're in search for a clue. So never wanna know. Log is a vendra. Di. Hey, చదువుకుంటా వెంట్రా, కబడక్కో. Yeah, this is getting too much heavy. This is getting too much heavy. This is getting too much heavy. ప్రతి రూమ్ లో ఎత్తుకోవాలరా, ఎవ్వరు ఉండాలి. రే సిద్ధార్థ్, విష్ణు గారి దగ్గర వెతికా, పక్క ఆడి దగ్గరే ఉంటుంది, వెతుకు. రే బ్యాక్ సైడ్ రా అందరు ఇక్కడ.
రే మనకి డౌట్ ఉన్న వాళ్ళ మీద వెతికాము, మన మీద కోపం ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెతికాము గారా. ఇంకెవరి దగ్గర ఉంటారా అసలు? రే లాస్ట్ టైం ఫోన్లు ఇవన్నీ సీనియర్స్ దొంగతనం చేస్తారు, గుర్తుందా రాజయ్? రే సీనియర్స్ దగ్గరే కదా, వాళ్ళే ఫోన్లు ట్యాబ్లు కొట్టేశారు. రే వాళ్ళు దినేష్ అన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళేరా. అరే కరెక్టేరా, ఒకసారి దినేష్ అన్న కలిసి వద్దాంపా, ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది. ఎక్కడ్రా బాబు, ఎక్కడ చూసినా ఈ పీడిఏ కేసులు వీటికే సరిపోతుంది కాలేజ్లో. అన్నా ఒక చిన్న హెల్ప్ అన్నా. చెప్పదా రాదా? అన్నా ఫోన్ కొట్టేశారన్నా నాది ఎవడో. లాస్ట్ టైం సీనియర్స్ హిందీ గ్యాంగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా కొట్టేస్తున్నారన్నా ఇంకా. ఎవరా సీనియర్స్ హిందీ బ్యాచ్? వాళ్ళని లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్కి వాళ్ళని రెస్టిగేట్ చేశారుగా. అవునా? సరే అన్న, నేను వెళ్ళొస్తా. అరే అజయ్, ఎందుకైనా మంచిది మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, ఎటువంటి గొడవలు చేయకండి. మీరు ఏమైనా చేయాలనుకుంటే మాకు చెప్పండి. చెప్పండి. సరే అన్న. ఆ హిందీ వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంటుందిరా? అబ్బా ఫోన్ కొట్టేసినోడు దొరకాలరా, ఆడి పుచ్చ పగిలిపోద్ది. మా ఫోన్ పోయిందని అర్థమవుతుంది, ఓకే, కానీ దొరుకుద్ది. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు ఒక ఫోన్ కోసం? నువ్వు తలుచుకుంటే ఇలా కొనగలుగుతావు ఒక ఫోన్ని, కాకపోతే ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు ఒక ఫోన్ కోసం? ఎప్పుడు మమ్మల్ని కూలుకుండమనేటోడు ఏమైందిరా నీకు ఇప్పుడు? వాట్స్ రాంగ్? అలా కాదురా సిద్ధార్థ్, చిన్నప్పటి నుంచి నాకు షార్ట్ ఫిల్మ్స్ అన్న ఫోటోగ్రఫీ అన్న చాలా ఇష్టం రా. అలా మా డాడీ ఉన్నాడా? అలా కాదురా, ఎప్పుడు చదువుకున్నానా, ఎంబీఏ చేశానా, ఆయన బిజినెస్ చూసుకున్నానా, అంతకు మించి ఆయనకి ఏం అవసరం లేదురా. మా అమ్మ అలా కాదురా, తను ఒక్కత్తిరా నన్ను బాగా అర్థం చేసుకుంది, నాకు ఫోన్ కొనిచ్చింది. ఆ తర్వాత 1 ఇయర్కి యాక్సిడెంట్లో చనిపోయింది. ఏం తీయలేకపోయానురా నేను. ఈ లోపల ఎవడో వచ్చి కొట్టేశారా, ఎలా ఉంటుందిరా? నా కొడుకులు దొరకాలి, మామూలుగా ఉండదు వాళ్ళకి. రేయ్ పవన్ గారిని తీసుకొద్దాం పదా. రే నాకు ఆ ఫోన్ చాలా ఇంపార్టెంట్ రా. ఆ రోజు మొత్తం జరిగింది ఒకసారి గుర్తు తెచ్చుకోరా, పక్కా దొరుకుతుంది ఏదో ఒక క్లూ. మొత్తం ప్రతి ఇంచు గుర్తు తెచ్చుకోరా, మొత్తం గుర్తు తెచ్చుకో ఒకసారి. గుర్తు తెచ్చుకోరా, ఏదో ఒక పాయింట్ గుర్తొస్తుంది. అరే వాడు నన్ను గుర్తు సారీ చెప్పాడు రా. ఇంకా ఇంకా వాడు రైట్ హ్యాండ్కి వాచ్ పెట్టుకున్నాడు. షూరా? షూర్. రేయ్ ఇదే క్లూరా? ఇదో క్లూ ఆరా? నాకు ఇంత తడుతుందిరా, ఏం చెప్పంటావు? సార్ అలా కాదురా సిద్ధార్థ్, ఇదే క్లూరా, పక్కా దొరుకుతారు. నీకేమైనా పిచ్చారా? ఇదేం క్లూరా? ప్రీతం, జనరల్గా లెఫ్ట్ హ్యాండర్స్ ఏమైనా పని చేస్తుంటే వాళ్ళ వాచ్ రైట్కి వేసుకుంటారా, సో దట్ వాళ్ళకి ఏ పనికి అడ్డు రాకుండా ఉంటుందని. ఇక్కడ కూడా అదే జరిగిందిరా. ఆడు కొట్టేసేటప్పుడు అడ్డు రాకూడదని చెప్పి రైట్ హ్యాండ్కి వేసుకున్నాడు, ఆడికి దొరికేశాడు. థ్యాంక్స్ రా పవన్. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ఎ లెఫ్ట్ హ్యాండర్. మన బ్లాక్లో మనకు తెలిసిన లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరున్నారా? మన బ్లాక్లో మనకు తెలిసిన లెఫ్ట్ హ్యాండర్ ఎవడున్నాడు రా? రే ఒకసారి కనుక్కోండి, ఒకసారి ఎవడున్నాడో వెళ్ళి కనుక్కోండి ఒకసారి. వద్దు 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 అని ఎన్నిసార్లు చెప్పాను, ఒక్కడని మాటినాడా? ఇప్పుడు చూడేమైందో. ఇప్పుడు దాకా దొరికిపోయే ఛాన్స్ ఉన్నది, ఇప్పుడు పక్కా దొరికిపోతాం రా. మనీ ఇంకా ఏం అవ్వలేదుగా. నువ్వు నోర్మై ఫస్ట్. రే నువ్వు కోపడం అంటే ఒక మాట అంటారా? చెప్పు. రే ఆనంద్, మనమే వెళ్ళి ఫోన్ ఇచ్చేద్దాం రా, అలా అయితే కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారు రా. ఒక్కసారి ఆలోచించురా, ఏమంటావు? ఏమంటావురా? ఎలా కనిపిస్తున్నాను రా నీకు? నేను దొరికిపోయినా పర్లేదు, కానీ నా అంతటి నేను ఫోన్ ఇచ్చేదే లేదు, అర్థమైందా? చాలా ఫ్రెండ్స్ ఎంత హెల్ప్ చేస్తారో తెలుసారా ఈ సిచ్యువేషన్లో? మొత్తం ఎతుకుతుంటారు,
నువ్వు ఉన్నా ఎందుకురా పోరా చెత్త ఆలోచనలు చెత్త లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరున్నారా నాకు తెలుసున్న వాళ్ళు. అజయ్ అన్ని ఫ్లోర్లు ఎత్తికినాం రా, ఆ లెఫ్ట్ హ్యాండర్ గాడు ఎక్కడ దొరకలేదు. అయినా ఒక నాన్ సెన్స్ థింక్ ఏంటంటే ఆ లెఫ్ట్ హ్యాండర్ క్లూ పట్టుకొని ఎలా ఎత్తుకుతావురా? ఎంత సెన్స్లెస్ తెలుసా అది. ఇంకేం చేయమంటారా? ఇంకేమైనా క్లూ ఉందా? నీకేమైనా ఐడియా ఉందా? రే హాస్టల్ గేట్స్ తెరిచేస్తారా? ఇంకా ఈవినింగ్ అయిపోయింది అసలే. రే నా ఫోన్ ఏమైనా మీరు ఫొటోస్ కోసం కానీ తీసుకుని మర్చిపోయారా? ఏంట్రా వీడు ఏం మాట్లాడుతున్నాడు? ఏ ప్రీతం, నేను అలా అనలేరా. అంటే నువ్వు వాళ్ళు అనుమానిస్తున్నావారా? అలా కాదురా సిద్ధార్థ్, నేను మిమ్మల్ని అనలేదు. అరే ఆగరా, ఇప్పుడు నువ్వు బయట వాళ్ళతో గొడవలు పెట్టుకుంటావు, వాళ్ళలో ఎవడో ఒకడు ఫోన్ కొట్టేశాడు. ఇప్పుడు ఆ కొట్టేసిన ఫోన్ కోసం మేము కింద మీద పడి వెతకాలి. అలాంటిది నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావు. ఊపర్రా. అలా కాదురా సిద్ధార్థ్, నాకేం అర్థం కావట్లేరా. అమ్మిచ్చిన ఫోన్ రా, గేట్లు తెరిచేస్తారా, దొరుకుతుంది లేదని భయం వేస్తుందిరా. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేరా. నీ బాధ అర్థమవుతుందిరా మాకు. ఏదైనా చిన్న క్లూ దొరికినా సరేరా బాగుండు. నాకేం అర్థం కావట్లేదు అజయ్, చాలా క్లూలెస్గా ఉన్నా. నాకేం అర్థం కావట్లేదు అజయ్, చాలా క్లూలెస్గా ఉన్నా. ఏంటి ఆనంద్ గడా? కోర్స్, అసలు నా మీద ఎందుకన్నా ఎక్స్పెక్టేషన్స్ నాకు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు బాగానే ఉంటాడు, కొన్నిసార్లు వామ్మో పీక్కు తింటాడు. నీకు కామెడీగా ఉందా? లేకపోతే ఏముంది, వదిలే, లైట్ తీసుకో. అసలు రోజు ఏదో ఒక గొడవ. అలానే ఆడిది తప్పు కాదు, నేనే వాడికి టైం ఇవ్వలేకపోతున్నా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చూడు మీరే ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నావు చెప్పు. ఇద్దరు వారికి అర్థమయ్యేలా చెప్పు. లేకపోతే ఏముంది, వదిలే, లైట్ తీసుకో. టేక్ ఇట్ ఈజీ మీరా. ఆనంద్ గాడ్రా. ఆనంద్ గాడా? ఆడేరా, మెకానికల్ గాడు. ఎవడా మెకానికల్ ఆనంద్ గాడా? ఆడే. అయినా వాడెందుకు కొట్టేశాడు నీ ఫోను? లేదురా, పక్కా నా గట్ ఫీలింగ్ నాకు చెప్తుంది, పక్కా ఆడే కొట్టేసి ఉంటాడు. మీరా గుర్తుంది కదరా, ఆ అమ్మాయి ఓ రోజు నా దగ్గరకు వచ్చి టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నా నేను, అది ఇది ఇది అది అని ఏవేవో చెప్పిందిరా. సింపుల్గా నేను జస్ట్ అంతలా కష్టంగా ఉంటే ఎందుకు వదిలేచ్చు కదా అన్నాను రా, అంతే. నెక్స్ట్ డే అమ్మాయి నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్, నేను బ్రేకప్ చెప్పేశాను అంది. దానికి ఆనంద్ గాడు నా మీద అప్పటి నుంచి మంట పెట్టుకున్నాడు రా. పక్కా ఆడికి ఇంతకు మించి ఆప్షన్ ఏ విషయంలో లేదురా, నా దగ్గర కొట్టేయడం తప్ప. పక్కా ఆడేరా. వాడు లెఫ్ట్ హ్యాండర్ని కూడా నాకు గట్టిగా కొడుతుందిరా, నా ఇన్స్టింక్ట్ చెప్తుంది. ఆడే అయ్యి ఉంటాడు, డౌటే లేదు. దొరికాడరా నా కొడుకు. పదరా తీసుకొద్దాం, నా కొడుకుని తీసుకొద్దాం. రే సిద్ధార్థ్ ఆగరా. దినేష్ అన్న నాకు ఎవరి మీద డౌట్ ఉంటే ఒకసారి అన్నకు చెప్పమన్నాడు రా. నేను ఒకసారి అన్నకు చెప్పొస్తా, ఎందుకైనా మంచిది, సరేనా? ఆ దినేష్ అన్న స్మూత్గా హ్యాండిల్ చేద్దామని చూస్తాడు రా. మనకున్న టైంకు మనకున్న పరిస్థితికి స్మూత్గా హ్యాండిల్ చేస్తే పనులు అవ్వవు. పద మనమే చూసుకుందాం, పద.
రే తినడానికి వెళ్తున్నాను, రారా మీరు? రే ప్రీతం ఆగరా. రే నేను మర్యాదగా అడుగుతున్నా, అజయ్ గారి ఫోన్ ఎక్కడ పెట్టినా? అజయ్ గారి ఫోనా నా దగ్గర ఎందుకు ఉంటుంది? రే నీ అబ్బా మూసుకొని చెప్పురా. అజయ్ గారి ఫోన్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావు? వాడి ఫోన్కి నాకు ఎలాంటి సంబంధం లేదురా, అయినా సరే నన్ను అడుగుతారేంట్రా? నాకు వాడి ఫోన్కి ఎలాంటి సంబంధం లేదు. మొన్నటిదాకా సరే గారు ఫోనా, ఇంకోడికి పని లేదా? సిద్ధార్థాన్ని కొట్టుకుంటున్నారా? ఏంటి సిద్ధార్థానంద్ వల్ల? సిద్ధార్థాన్ని కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారా ఇప్పుడు? ఏమోరా, హాల్లో కొట్టుకుంటున్నారు. అన్నా ఒకసారి మీరు కూడా రావచ్చు కదన్నా. ఎక్కడరా? హాల్లో కొట్టుకుంటున్నారు. ఏంట్రా ఇది? అదేగా రే ఆగండి, ఆగు ఆగండి రా. రే సిద్ధార్థ్, రే ఆనంద్ ఆగు. ఏం నడుస్తుందిరా ఇక్కడ? సీనియర్స్ ఉన్నారని తెలుదా మీకు? ఇలాంటివైనా జరిగితే ముందే చెప్పమన్నాగా. వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేది ఆగు. చెప్తే అర్థం కావట్లేదా నీకు? సీనియర్స్ ముందు కొట్టుకుంటారేంట్రా? ఇలాంటివైనా జరిగితే సాల్వ్ చేయడానికేగా మేమున్నాం. అరే అజయ్, నీకు చెప్పానుగా, ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి చెప్పమని. రక్తం వచ్చేలా కొట్టేదేంటి విన్ని? వార్డెన్ చూస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సది చెప్పండి వీడికి. రే నువ్వు కూడా ఉన్నావు దీంట్లో. ఎందుకురా ఇదంతా? సారీ ఏం అక్కర్లేదన్నా, ఇప్పటికన్నా ఈ చెత్తబుద్ధి మానుకుంటే బెటర్. సారీలే మొద్దన్నాడుగా. అరే చల్, ఫస్ట్ ఇక్కడి నుంచి బయటకెళ్ళి. మీరు వదండ్రా. వీడేంట్రా తింటానికి వెళ్ళి ఇంతసేపు అయింది, రాడా? ఏమోరా, వాడు ఇష్టం వచ్చింది చేసుకుంటున్నాడు. ఇంకా ఏమైందిరా? వాళ్ళకి డౌట్ వచ్చినట్టుందిరా, తెలిసిపోయినట్టుంది. వాళ్ళకెళ్ళే తెలిసిందిరా. అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంత కరెక్ట్గా ప్లాన్ చేస్తే. ప్లాన్ చేయడం కాదు, ఏదో క్లూ నువ్వే వదిలేసేసి ఉంటావు.
ఏం క్లూ వదిలేసాను రా. మోహన్కి బ్లడ్ ఏంట్రా? గొడవ ఏమైనా జరిగిందా? తినేసి మెస్ నుంచి వస్తున్నాను రా. ఆ సిద్ధార్థ్ ఇంకా ప్రియత ఉన్నారు కదా, డైరెక్ట్గా వచ్చి గొడవైందిరా, చాలా పెద్ద గొడవైంది. సీనియర్స్ దినేష్ అన్న ఇంకా విజయ్ అన్న ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఆపారు. ఆయన అన్న కొడుకు కొట్టాలేంట్రా? మనీ నువ్వేం టెన్షన్ పడకరా, ఏం కాదురా. ఇంకా వాళ్ళకి ఏం తెలియదురా, అన్న వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడారురా. ఇంకేమవ్వాలరా? వద్దు వద్దు అని చెప్పిన అదే గడితో పెట్టుకున్నాను వెళ్ళి. నీతో పాటు మా ఇద్దరు రిస్క్ పెట్టావు ఇప్పుడు. మనీ ఆగురా, ఇలా అవుతారని ఎక్స్పెక్ట్ చేసామా? ఫస్ట్ నేను వేసేయాలరా. వద్దు వద్దు అని చెప్తున్నా సరే నువ్వు ఎంకరేజ్ చేసేవాడిని. ఇప్పుడు అయిపోయిందిగా, అయిపోయింది, ఎలాగో అయిపోయిందిగా. అరే నాకు ఈ ఫోన్ చాలా ఇంపార్టెంట్ రా, మీకు తెలుసు కదరా, కొంచెం అర్థం చేసుకోండి రా. రిస్క్లో పెట్టాను కరెక్టే రా, కానీ మనకి ఇంకా టైం ఉందిరా. ఒక్క 4 hours రా, 4 hours మన ఆపితే చాలరా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మళ్ళీ 400 రైడు. అరే ఎన్నిసార్లు రా, నువ్వుదే ఇంట్లో చెప్పుంటే అట్లీస్ట్ బాధపడేవాళ్ళు రా. ఇప్పుడు దొంగలా చూస్తారా నేను? ఆగురా, ఇట్స్ ఓకే రా. ఎన్నిసార్లు రా? కామ్ డౌన్. సిగ్గుండాలి రా మళ్ళీ చేయడానికి, మళ్ళీ 4 అంటున్నావు. కామ్ డౌన్. రే మనీ సారీ రా, ఇంత దూరం వస్తా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏదో ఫోన్ అమ్మేసి ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్నారా. హాస్టల్ గేట్స్ పొద్దున్న ఓపెన్ అయితే చెప్పరా, సిచ్యువేషన్ ఇలా ఉండేదా మంది. అసలు టెన్షన్ పడకరా ప్లీజ్ రా, ఈ ఒక్కసారి హెల్ప్ చేయరా ప్లీజ్ రా, ఏదో మేనేజ్ చేద్దాం, ఇంత దూరం వచ్చాం కారా. రే ఏడుస్తున్నావా? చే నేను ఎందుకు ఏడుస్తారా, నేనే ఏడవట్లే, వీడు ఏడుస్తున్నాడు. మనీ ఎంత కామెడీగా ఉన్నావు తెలుసా ఏడుస్తుంటే నువ్వు. పోరా పో, మొంగ కట్టుకోపోరా. ఫోన్ ఎక్కడ్రా? ఏం ఫోన్ రా? ఏం ఫోన్ రా? రే చెప్పరా. ఏం ఫోన్ తెలియదురా. రే వీడు ఇలా చెప్పడు, పోయి మగ్ తీసుకురా పో. రే చెప్పరా, ఫోన్ ఎక్కడా చెప్పు. చెప్తా ఆనందగాడే. చెప్పా కదరా నేను, ఈ ఆనందగాడే కొట్టేసి ఉంటాడని. అసలు మీ ప్లాన్ ఏంట్రా? రే మనీ,
మర్యాదగా ఎందుకు కొట్టేశారు చెప్పండి రా. ఎక్కడ దాచిపెట్టారు? అరే వాడికున్న బ్యాక్లాగ్స్కి మనీ అవసరం ఉందిరా. మీరా బ్రేకప్ టైంలో వాడు సరిగ్గా చదవలేకపోయాడు రా, అందుకే బ్యాక్లాగ్స్ పడ్డాయి. అలా బ్రేకప్కి కారణం నువ్వే అయ్యావు కాబట్టి నీ ఫోన్ కొట్టేద్దామని ప్లాన్ చేశాను రా. నేను చెప్పా కదరా మీరా కోసమే నా కొడుకులు ఇదంతా చేసుంటారని. చెప్పరా ఎక్కడుందో చెప్పరా రే మనీ. అరే ఎక్కడుందామని చెప్పండి, నేను కూడా దొరికిపోతా. ఎక్కడుందో చెప్తే ఆ రిస్క్ మొత్తం తీసుకుంటాను నేను. రస్ట్కి అయిపోతాను నేను. ఎక్కడుందామని అసలు చెప్పండి నేను. రే నిన్ను మాత్రం దొరకనీయకుండా చూసుకుంటా నేను. ఎక్కడుందో చెప్పే ఫోన్. నాకు మీ పైన నమ్మకం లేదురా. మీ అమ్మ పైన ఒట్టేస్తే కానీ చెప్పండి నేను. ప్రామిస్ రా, ఎవరికి చెప్పను నేను. ఫోన్ వాళ్ళ ఆడి బ్యాగ్లోనే ఉందిరా, స్వెటర్ చుట్టూ పెట్టాం. వెళ్ళి తీసుకో. ఇప్పుడే తీసుకోకండి రా, నేను వెళ్తాను. కొంచెం వేగ రండి. పదరా ఆనంద్ గడి సంగతి చూద్దాం. రే సిద్ధార్థ్ ఆగురా. ఇందాక ఏమన్నాడు రా అన్న? మనల్ని సారీ చెప్పించాడు రా అన్న. ఆడేదో పెద్ద ఏం చేయనట్టు. ఫస్ట్ అన్న వాళ్ళని తీసుకొద్దాం రా. అన్న వాళ్ళ ముందే వెతికిద్దాం. అప్పుడు దొరుకుతారా? అప్పుడు తెలుస్తుంది మనమంటే ఏంటో. పద. ఏంటన్నా అందరు ఇలా వచ్చారు? అజయ్ గారు నీ రూమ్ చెక్ చేయాలంటదా? ఎందుకన్నా? ఏంటి చెక్ చేస్తే ఏమవుద్ది? ఏంట్రా అన్న, నేను ఒప్పుకోనన్నా. భూమి గారు చెక్ చేస్తా అంటున్నాడు, చేసుకొని. ఎందుకన్నా నా మీద ఎలిగేషన్స్ వేస్తాడు? ఇంతమంది నా మీదకి వచ్చి పడిచేస్తాడు. నీ రూమ్ లో ఉంటే ఏంద్రా ఇప్పుడు? లేకపోతే ఏంట్రా? రే నువ్వు ఆగరా, ఆగు. మాట్లాడుతుంటే మీదికి వెళ్ళిపోతారంట్రా. మాట్లాడుతున్నాగా. నేను ఒప్పుకోనన్నా. ఇప్పుడు చూడు నా మీద పడిచేస్తాడు. నువ్వు ఎటు రాదా ఆనంద్? నీ దగ్గర లేదని నాకు కూడా తెలుసుగా. వాడేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఒకసారి చెక్ చేసుకొని ఎందుకు ఇదంతా? సరే అన్నా. సరే మళ్ళా. ఓకే. మనీ చేతాను రండి రా. ఒకసారి రండి. గొడవ అవుతుందిరా. ఏమోరా. సరే అన్నా, నువ్వు చెప్పినట్టే రూమ్ చెక్ చేస్తా. ఒకవేళ రూమ్లో ఫోన్ లేకపోతే ఈయన కొడుకు అందరి ముందు కాలు పట్టుకుని సారీ చెప్తాడా? ఎరా పట్టుకుంటారా? పట్టుకుంటా పట్టుకుంటా. ఏ ఫోన్ లాండ్రీ బ్యాగ్లో లేదురా. లాండ్రీ బ్యాగ్లో లేకపోవడం ఏంట్రా? లాండ్రీ బ్యాగ్లో లేకపోవడం ఏంట్రా? రే ఆడు చెప్పాడు కదరా. మోసం చేశాడా? ఉండు. సరే టెన్షన్ పడకు, పోదాం పద, బయటికి వెళ్దాం పద. ఏదో ఒకటి చూసుకుందాం పద. బ్యాగ్లో లేకపోవడం ఏంట్రా? వరీ కాకు, ఏదో ఒకటి చూసుకుందాం పద. అరే ఏంట్రా, ఫోన్ దొరికిందా? లేదన్నా. రే అజయ్, ఫోన్ లేకపోతే అందరి ముందు సారీ చెప్పి కారు పట్టుకుంటా అన్నావు. ఏమైంది మాట? ఆగరా. కొట్టేసింది నేనేరా. రేయ్
ఆపరా బాబు. మళ్ళీ ఏంటో ఇప్పుడు ఆడే అన్న కొట్టేసింది. మొత్తం చెడ్డీతో సహా వెతికావు, ఇంకెక్కడ ఉంటది అనుకుంటున్నావు? దొబ్బేండ్రా ఇక్కడి నుంచి. ఆడే అన్న కొట్టేసింది. సరే అన్న. అసలు ఏం చేస్తావు అర్థమవుతుందా నీకు? నువ్వే ఫోన్ కొట్టేసి ఆ ఫోన్ లాండ్రీ బ్యాగ్లో వేసి మళ్ళీ ఫోన్ దొరకలేదని వాళ్ళతో కాలు పట్టించుకొని మళ్ళీ చెవులో చెప్తావేంట్రా? అది కూడా అజయ్ వాళ్ళ గ్యాంగ్తో రా. అసలు ఏం చేస్తావు అర్థమవుతుందా నీకు? ఆడి కాలు నేను పట్టుకోవడం ఏంటి? చిన్నప్పటి నుంచి ఎవరి కాలు పట్టుకుంది కూడా లేదు నేను. అయినా ఫోన్ అక్కడ లేకపోవడం ఏంటి? ఆడి పుచ్చ పగిలిపోద్ది మనీ గాడిది. సర్రా చైతన్, నేను క్వశ్చన్ అడతా, దానికి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు మన రూమ్ బయట ఉన్న షరీఫ్ వీళ్ళందరూ వచ్చారు కదా రూమ్ బయటికి. షరీఫ్, కౌశిక్ వీళ్ళందరూ 5-6 వచ్చి ఉంటారుగా. ఇప్పుడు అజయ్ గారు మన రూమ్ బయటకు వచ్చి మొత్తం వెతికి ఫోన్ దొరక్క బయటకు వెళ్తే అప్పుడు ఏం చెప్తారా బయట? వచ్చాడు, వెతికాడు, ఏం దొరకలేదని వెళ్ళిపోయాడు. అదే వాడు కాలు పట్టుకుంటా అని ఛాలెంజ్ చేసి లోపలికి వచ్చి మొత్తం వెతికి దొరకకుండా బయటకు వచ్చి కాలు పట్టుకుని బయటికి వెళ్తే ఏం చెప్తారా? వచ్చాడు, మనల్ని అక్యూజ్ చేశాడు, వెతికాడు, ఏం పీకలేదని కాలు పెట్టుకుని వెళ్ళిపోయాడు. అదిరా నాకు కావాల్సింది. అర్థమైందా? దేనికోసం చేశాడరా ఇది? ఆ సప్లీల ఎగ్జామ్ కోసమే కదా. చూస్తారా మా అమ్మిచ్చిన ఫోన్ అమ్ముకొని ఎలా రాస్తాడో చూస్తారా? నేను అంత అడుక్క తినేవాడేంట్రాడు? నా ఫోన్ అవసరం వచ్చిందా ఆడికి? ఆయన సప్లీ ఫీజు కట్టడం రా దొంగతనం చేసింది. ఇప్పుడు సాటిస్లో బిహేవ్ చేస్తావేంటి? ఎగ్జామ్స్ రాయడం లేవుందిరా, వాడు అందరి ముందు కాలు పట్టుకున్నాడు చూడు, అది రా కిక్. అది కాదురా, నీ ఫోన్ ఆడ కొట్టేస్తే ఏం చేస్తావురా? ఫస్ట్ వస్తావు, అడుగుతావు, దాని తర్వాత కూడా పడతావు. డైరెక్ట్గా కొట్టేసే వాళ్ళని ఏమంటారు రా? చెప్పు, ఏమంటారు? ఎంత బలుపురా నా కొడుకులకి. అంటే ఆ ఫోన్ గురించి చెప్పిందంత అబద్ధమారా? ఆ ఫోన్ విషయం పక్కన పెట్టరా, కానీ ఆనంద్ గాడు ఉన్నాడా? ఫుల్ గెలికి దొప్పాడు రా నన్ను. అయితే నా ఈగోని టచ్ చేశాడు. అరే నువ్వు మాత్రం దొంగతనం స్టార్ట్ చేసినప్పుడు డబ్బుల కోసం ఫీజు కట్టడం కోసం చేసావురా. ఇప్పుడు మాత్రం కేవలం నీ ఈగో కోసం చేస్తున్నావురా. తప్పురా. నేను ఈగో కోసం చేస్తున్నానారా? నేను సఫర్ అయింది మర్చిపోయావా? చెప్పరా, నేను సఫర్ అయింది మర్చిపోయావా? వాడు ఆ పిల్లకి ఏమేం చెప్పాడు అవన్నీ మర్చిపోయావా? రేపటి నుంచి చూసుకోరా, ఏ విషయంలో బతకనివ్వను రా అన్ని. నేను చేసినంత ఏ తప్పు లేదురా, ఖచ్చితంగా. ఇప్పటి నుంచి ప్రతి దాంట్లో తొక్కుతా కొడుకుని. తొక్కి దొబ్బుతా ఉంటా ప్రతి విషయంలో. అడ్ని మాత్రం వదిలేదే లేదురా. I'll fucking ruin his entire life రా. ఇంకా రా, ఇంకొక గంట రా, హాస్టల్కి ఓపెన్ అయిపోతాయి. తీసుకెళ్ళి ఫోన్ అమ్మేస్తే ఎగ్జామ్స్ రాసుకుందాం. చాలు. నేను ఆల్రెడీ చాలాసార్లు కాంప్రమైజ్ చేద్దామని చూసారా, ఇక నేను ఇన్వాల్వ్ అవ్వను. అజయ్ ఆనంద్ ఏది ఆ అజయ్ ఆనంద్ మ్యాటరా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఇప్పటికీ 100 సార్లు పైన చెప్పాను. ఏ రోజైనా మా మాట విన్నారా? నేను చెప్పింది ఏమన్నా పట్టించారా? ఇప్పుడు రెస్ట్ కట్టే బయట కూర్చున్నారు. బయటికి వెళ్ళి గమ్మునున్నారేంటి? అక్కడ కూడా కొట్టేసి వస్తున్నారు.
ఇందుకే ఆ ఫోన్ ఎక్కడ పెట్టావురా?